లాస్ట్ టైం అనేది చెప్పినారు ఎవరో మన దాంట్లో లాస్ట్ టైం ఐఐటి మద్రాస్కి కూడా అట్లా కూడా నెక్స్ట్ టైం మీ దాంట్లో కూడా ఎవరైనా అట్లా వెళ్ళాలి, ఎవరైనా ఎక్కువ మంది వెళ్ళాలి అందుకోసమే. ఓకే, సో ఇప్పుడు మీకు ఏదైనా యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్ గురించి ఏదైనా అడగాలి అంటే ఎవరికైనా ఐఏఎస్ అవ్వాలని ఉందా? అనుకుందా? ఎట్లా ప్రిపేర్ కావాలి ఐడియా ఉందా మీకు? ఏం చేస్తారా? కాంపిటేటివ్ చెప్తానన్నారంటే చెప్తున్నారా దానికి? ఇప్పుడు మీకు 10th స్టాండర్డ్ అయినాక ఏం తీసుకోవాలని ఇప్పుడు ఎవరైనా గైడెన్స్ చెప్తున్నారా? చెప్తానన్నారా చెప్పారా? చెప్తాను ఏం కావాలనుకుంటున్నారు? ఏం కావాలనుకున్నారు మీరు? డాక్టర్ కావాలంటే మీరు ప్రోగ్రెస్ అయితే ఎట్లా ఉంటుంది? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇప్పుడు అంతా నీట్ అనేది ఎగ్జామ్ ముందుగా ఇప్పుడు 11th 12th మార్క్స్ ఎక్కువ కమర్స్ కావట్లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినారు, అదే మోస్ట్ ఇంపార్టెంట్. ర్యాంకింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒక ర్యాంకింగ్ పెట్టారు. ఆ ర్యాంకింగ్లో కొంత లోకల్ కోటా ఉంటుంది, కొంచెం నేషనల్ కోటా. దాని ప్రకారంగా యాప్టిట్యూడ్ అనేది ఇప్పుడు మ్యాథ్స్ అనేది చాలా ఏం జరుగుతున్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఏవి ఉంటాయి కాబట్టి సర్టిఫికేషన్ ఐడియా ఉంది. బైపీసీ అయినా ఎంపీసీ అయినా తీసుకోవాలి. ఖచ్చితంగా డాక్టర్ కావాలంటే ఖచ్చితంగా బైపీసీ తీసుకోవాలి. సో క్లాస్లో చెప్పడం అర్థమవుతుంది. మీరంతా రివిజన్ ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నారు? రివిజన్ ఇంటెన్సివ్ ఒక 4 ఇయర్ పేపర్ రిజల్ట్ చేసేస్తే ఒక 50% మార్క్స్ దాంట్లోనే వచ్చేస్తాయి. అంటే సిమిలర్ క్వశ్చన్స్ మోడల్ పేపర్ వాళ్ళు చెప్తారు. అయినప్పటికీ కూడా మీరు లాస్ట్ 3-4 ఇయర్స్ పేపర్ మీరు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. 14 టాపిక్స్ ఈచ్ టాపిక్ ఎంత చేసుకున్నారా? ఇప్పుడు లాస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్ పేపర్ చూస్తే మీకు ఏ టాపిక్ నుంచి ఎంత అడిగారో తెలుస్తుంది. రీజన్ వచ్చింది సెట్స్ ఇట్లా 14 టాపిక్స్ ఉన్నాయి మీకు. ఏ టాపిక్ ఎక్కువ క్వశ్చన్ వస్తుందని మీరు ఇది పెట్టుకున్నారా? ఇక్కడ కవర్ అవుతుంది. ఫైనల్ పేపర్ అడుగుతుంది. లాస్ట్ 1 ఇయర్ పేపర్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు, ఏ టాపిక్ నుంచి తక్కువ అడుగుతున్నారు. దాన్ని బట్టి